హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనలీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. లీవ్ వచ్చిన 20 days తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో మామయ్య ఇక్కడ నాకు బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి వచ్చారు. ఏంటి బస్ మీద వెళ్తున్నాను అనుకుంటున్నారా? మామయ్య డ్రాప్ చేస్తానన్నారు, బట్ అంత దూరం ఆ లగేజ్తో వాళ్ళు నాకు దింపి మరి తిరిగి రావడం ఇబ్బంది కదా. సో నేను వెళ్ళిపోతానని చెప్పాను. మా హస్బెండ్ యాక్చువల్లీ ఊళ్ళో లేరు. నేను వెళ్ళే టైంకి కొంచెం కంట్రీలో సిచ్యువేషన్స్ వల్ల తను రిటర్న్ రావాల్సి వచ్చింది ఢిల్లీ. యూ నో దట్ సిచ్యువేషన్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దమ్ అండ్ హిజ్ ప్రొఫెషన్ అండ్ దాని గురించి వదిలేస్తే పొద్దునకే బయలుదేరాను అనమాట. డైరెక్ట్ బస్సు ఉండే, సో వెళ్ళిపోతానని చెప్పాను. నాట్ ఏ ప్రాబ్లం, 30 kilometers కదా. సో వెళ్ళిపోయాను. బట్ బస్ ఎక్స్పీరియన్స్ వాజ్ టెరిబుల్. అన్యాయంగా ఉండే. బస్సులు అయితే మరీ కుదిపి పారేసాయి అనమాట. నాకు 5 years తర్వాత ఎక్కానేమో మరి కొత్తగా విచిత్రంగా అనిపించాయి. కాలేజ్కి వెళ్ళే టైంలో ఎక్కాను, డిగ్రీ చేసే టైంలో. బట్ 5 years గ్యాప్ వచ్చేసింది కదా, మరి అంత అనిపించలేదు నాకు. ఈసారి ఏమో నచ్చలేదు. ఒడిశాలో రోడ్లు బాగుండేటప్పటికి ఇలా ఉండటంటే ఆంధ్రాలో వెళ్తే ఆ సిచ్యువేషన్ ఆలోచించండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా అనుభవించాను ఈ లీవ్లో. ఫైనలీ నా రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ మ్యూజిక్ వింటూ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. నాన్న వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. సో ఇంటి దగ్గరే బస్ స్టాండ్, బట్ తన కార్ తెచ్చారు. యూనో నాన్నలకి కూతుర్లు అంటే ఏంటో, లిటిల్ ప్రిన్సెస్ కదా. సో జస్ట్ ఐఎమ్ హ్యావింగ్ మై టైమ్. ఫైనల్ అయితే ఇంటి దగ్గరికి వచ్చేసాను. నేను వెళ్ళి మమ్మీకి సపరేట్ చేద్దామంటే అమ్మ తిరిగి వచ్చి నాకు సపరేట్ చేసిందనమాట. రోడ్ పైన ఉండే ఏదో ఆనియన్స్ వస్తే కొంటుందన్నమాట. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. అమ్మ వాళ్ళ ఇంట్లో పండుగలు ఉన్నాయి ఊర్లో. సో పండుగలు కూడా ఉన్నట్టు ఉంటుంది అని వచ్చాను. 15 days ఉందాం అనుకుంటున్నా ఫైనలీ. సో చూడాలి 15 days ఉంటాను, ఎన్ని రోజులు ఉంటానో మీరే చూస్తారు వ్లాగ్స్లో. సో వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్న వెంటనే మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేస్తానంటే సరే నేనే చేస్తాను అని చెప్పి అట్లు వేస్తున్నాను. యాక్చువల్లీ అవి దోశలే, బట్ మన సైడ్ కొంచెం అట్లు అంటారు, మీకు తెలిసిందే, కొంచెం లావుగా వేస్తారు కదా. సో అట్లు అనమాట. అది వేస్తూ అమ్మతో నాన్నతో కబుర్లు చెప్తూ మాట్లాడుకుని ఉన్నాను. అదే అంటున్నాను ఇక్కడ, ఏంట్రా బాబు ఎక్కడికి వెళ్ళినా ఈ గ్యాస్ స్టవ్ నాకు వదలట్లేదని నవ్వుకుంటున్నాను అనమాట. సో అమ్మతో కబుర్లు చెప్తున్నాను. డైలీ ఫోన్లో మాట్లాడినా, వీడియో కాల్ మాట్లాడినా, ఎంత చూసుకున్నా, బట్ డైరెక్ట్గా కలిస్తే ఎక్కడ లేని మాటలన్నీ వచ్చేస్తాయి అన్నమాట మా ఇద్దరి మధ్యలో కాదు, మ్యాక్సిమం అందరు అమ్మ కూతుర్లు ఇలానే ఉంటారు అనుకుంటున్నాను నేను. సో మేము 8 months కలలేదు కదా, ఎక్కడ ఏం జరిగిందో ఏమేమి ఆపలేదో అవన్నీ మాట్లాడుకుంటూ చాలా రిలాక్స్గా అనిపించింది అమ్మతో అలా మాట్లాడడం. అండ్ ఇంతకీ మీకు వ్లాగ్స్ నచ్చుతున్నాయా? నచ్చితే తప్పకుండా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో క్వాలిటీ కూడా కొంచెం తక్కువ అయితే సారీ. నేను రింగ్ లైట్ ఏం క్యారీ చేయలేదు ఢిల్లీ నుంచి. సో ఐ థాట్ న్యాచురల్ లైట్లోనే షూటింగ్ చేద్దామని వీడియోస్ షూట్ చేశాను. అండ్ ఇంకో విషయం, ఇది లాంగ్ బ్యాక్ వీడియో, మ్యాక్సిమం ఒక 25 days 30 days అయిపోయి ఉంటుంది ఇవన్నీ అయ్యేసరికి. బట్ నాకు కొంచెం టైం కుదరలేదు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. సో ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఫైనల్లీ నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తినేసి నా బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. తను వచ్చిందని తెలిసింది. సో తెలిసిందేంటి, మేమిద్దరం మాట్లాడుకొని వచ్చాము. సో తను వస్తాను, నేను వస్తే తను వస్తుంది అనమాట. సో వచ్చిందని చెప్పింది కదా, సరే కలుస్తామని వెళ్ళాను అనమాట. వాళ్ళది మమ్మీ వాళ్ళ ఇల్లు ఇది. వాళ్ళ అత్తయ్య ఊరు మా ఊరు దగ్గరలోనే, ఒక 3 kilometers దూరంలో ఉంటుంది. బట్ నేను వస్తే తను వస్తుంది అనమాట. పండుగలు కదా, సో ఒక్కసారి వెళ్దామని మాట్లాడుకొని వచ్చాం. బట్ తను నాకు షాక్ ఇచ్చిందనమాట. నేను వచ్చేసరికి తను ఏదో పని ఉంటే కొంచెం పక్క ఊరు వెళ్ళింది. సో వాళ్ళ తాతయ్య వాళ్ళ తమ్ముడు సో వాళ్ళతో మాట్లాడుకుంటూ పలకరించుకొని వచ్చేసాను అనమాట. తన తాతయ్య, తనకు కూడా ఒక ఛానల్ ఉంది, వేణు స్వప్న ఆఫీషియల్. అండ్ తను కూడా యూట్యూబ్ చేస్తుంది. ఒకసారి వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళదైతే కపుల్ కంటెంట్ అనమాట, చాలా బాగుంటుంది వాళ్ళ వీడియోస్. అండ్ తను లేదని తెలిసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి మరేముంటుంది, మమ్మీ వాళ్ళ ఇంట్లో పని చెప్పండి, తినడమే కదా. సో అమ్మ మ్యాంగోస్ కొనిసి తెచ్చింది. సో మ్యాంగోస్ తినమంటే తింటున్నాను. యాక్చువల్లీ ఇదే నా ఫస్ట్ మ్యాంగో ఈ సీజన్కి. ఢిల్లీలో తినలేదు, అప్పటికి రాలేదు, నేను వచ్చిన తర్వాత టైం కుదరలేదు. సో ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మ్యాంగో తిన్నాను. మ్యాంగో తిని లంచ్ చేసి పడుకుని పోయాను అనమాట, కొంచెం హెడేక్గా ఉంటే. ఈవినింగ్ టీతో పాటు కొంచెం స్నాక్స్ చేశాను. ఆనియన్ పకోడా అండ్ పొటాటో అండ్ పొటల్స్ పకోడా వేసాను. సో అవి వేసుకుంటూ టీ తాగాను అనమాట.
సో యా ఫైనలీ అయితే ఇలా జరుగుతుంది నా రోజు. అండ్ టీ తాగాక ఈవినింగ్ తను రిటర్న్ వచ్చేసింది. షీ ఈజ్ మై ఫ్రెండ్. యా మై ఎవ్రీథింగ్. ఫ్రెండే కాదు మొత్తం అని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. తనతో మాట్లాడుతూ ఎక్కడ లేని బాధ మొత్తం వెళ్ళిపోతుంది. బట్ నాకు ఈసారి లీవ్లో కొంచెం రిగ్రెట్ ఉండే, తనతో నేను అంత క్వాలిటీ టైం స్పెండ్ చేయలేదేమో అని నాకు అనిపించింది. డ్యూ టు సమ్ రీజన్స్ మీకు తెలుసు. ఆ టైంలో అసలు ఆ కంట్రీలో సిచ్యువేషన్స్ వల్ల ఐ డోంట్ ఫీల్ హ్యాపీ అట్ ఆల్. సో తనతో నేను టైం స్పెండ్ చేయలేదేమో అని నాకు అనిపించింది. కొంచెం రిగ్రెట్ ఉంది. బట్ స్టిల్ ఐఎమ్ ఓకే విత్ దట్. ఇంకా లైఫ్లో చాలా రోజులు ఉన్నాయి కదా మనం కలిసి ఎంజాయ్ చేయడానికి. ఫైనలీ మళ్ళీ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి మేమిద్దరం నైట్ కలుసుకొని 12 దాకా మాట్లాడుకున్నాం. మేమిద్దరం కలిస్తే అంతే అనమాట. ఎక్కడ లేని మాటలు మాకు చాలు. సో యా ఫైనలీ ఇదిగో గైస్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.